మనకి అరకిల్లో డిఫరెంట్ వర్షన్స్ స్టార్టింగ్ నుంచి అరౌండ్ 1970s నుంచి రిలీజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ వీఆర్ ఇన్ 2021 రిలీజ్ ప్రస్తుతం అనుకుంటాం. బట్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ అనేది మనం ఏంటి డిఫరెన్సెస్ ఏమున్నాయి వీటి మధ్యలో అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ అప్ టు మీకు 6th వర్షన్ వరకు అది వెరీ ఓల్డ్ వర్షన్స్ అనమాట. 7th వర్షన్స్ నుంచి మీకు పిఎల్ఎస్క్యూఎల్ కావచ్చు, అంటే ఎస్క్యూఎల్తో పాటు పిఎల్ఎస్క్యూఎల్ అంటే అఫ్కోర్స్ 6th వర్షన్లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే లైక్ నేను యూజ్ చేసిన వర్షన్ 90sలో ఈ వర్షన్ యూజ్ చేసామండి మనం. సో అప్పటి నుంచి అప్గ్రేడ్ అవుతూ వస్తూ ఉన్నాం. అంటే న్యూ ఫీచర్స్ ఎప్పుడు వస్తున్నాయో ఆ ఫీచర్స్ తగ్గట్టు మనం డేటాబేస్ని మేనేజ్ చేయాలి కదా, దానికి తగ్గట్టు కొన్ని ఫీచర్స్ని యాడ్ చేసుకుంటూ వస్తాడు. ఏ సాఫ్ట్వేర్ అయినా సరే ఇలానే ఉంటుంది. సో మీకు ఇక్కడ చాలా వర్షన్స్ చూపించుంటారు, G అని, C అని, I అని ఇట్లా. మనకేంటి ఇప్పుడు 7th వర్షన్ వరకు మనం దీన్ని RDBMS అంటామండి. ఇది గుర్తుపెట్టుకోండి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇవన్నీ కూడా RDBMSలే, బట్ వాటికి కాస్త ఫీచర్స్లో యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఏంటి అనేది 7th వర్షన్ తర్వాత, అంటే 7th వర్షన్లో కొన్ని ఫీచర్స్ అంటే నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ కొన్ని పెట్టారు. లైక్ మనం చూడబోయే స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగర్స్ అవన్నీ మనం చూస్తాం తర్వాత, ఎందుకంటే అవి PLSQL ఒక పార్ట్ కాబట్టి. 8th వర్షన్లో మనకి అరాకిల్ అనేది ORDBMSగా మారిందండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ 8th వర్షన్లో మారింది. ఆ తర్వాత మనకి 8i 9i మీరు గమనించవచ్చు వర్షన్స్ ఆఫ్ ఇది అరాకిల్ రిలీజియర్ వర్షన్స్ అని గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషనే వస్తుంది మీకు. జనరల్గా ఇట్లా ఉంటుంది. తర్వాత వాటి పక్కన I అని ఉంటుంది. I అంటే ఇంటర్నెట్ అని అర్థం. అప్పటిదాకా ఇంటర్నెట్ కరెక్ట్గా లేదు వరల్డ్ వైడ్లో చూసుకుంటే, పర్సనల్ యూజర్స్కి కరెక్ట్గా లేదు. అప్పుడు వెబ్సైట్స్ ఇవన్నీ పెద్దగా గొప్పగా ఏం లేవు. I అనే రిలీజ్ ఎందుకు వచ్చిందంటే మనకి ఇంటర్నెట్లో వెబ్సైట్స్ని డెవలప్ చేసేదానికి కావాల్సిన డేటాబేస్ని సప్లై చేసేదానికి I అనే రిలీజ్ రావడం జరిగింది. 8i కావచ్చు, 9i కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. I అని ఉంటే 8i 9i అని ఉంటే అఫ్కోర్స్ మన వీటిలో కూడా కోర్సెస్లో కూడా 9i ఎప్పుడో రిలీజ్ చేసావు, ఒక 10 years బ్యాక్. అవి మీరు చూడొచ్చు. బట్ సిమిలర్ కమాండ్స్ ఎవ్రీథింగ్ సిమిలర్గా ఉంటే కొన్ని ఫీచర్సే యాడ్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే I అని ఉంటే ఇంటర్నెట్ అని అర్థం. ఇంటర్నెట్ ఫీచర్స్ ఎప్పుడు వస్తాయంటే మీకు లైక్ మీకు జావా ఈ టైంలోనే రావడం జరిగింది. అంటే 2000లో మీకు జావా అనేది రిలీజ్ కావడం జరిగిందండి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో అక్కడ జావా అనేది దేనికి వచ్చింది? ఈ డేటాబేస్ని తీసుకొని మనం యూజ్ చేసే అరకిల్ కావచ్చు, ఇట్లాంటి డేటాబేసెస్ తీసుకొని వెబ్ బేస్డ్ ప్రోగ్రామింగ్. అంటే మనం ఇప్పుడు వెబ్సైట్స్ ఇవన్నీ చూస్తున్నామంటే మెయిన్గా జావా అనే లాంగ్వేజ్ రావడం బట్టే స్టార్టింగ్లో ఈ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. ఈ ఇంటర్నెట్ లైక్ థింగ్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ వాచింగ్. ఆ తర్వాత మనం చాలా చూస్తాం, అంటే జావాకి కాంపిటేటర్స్గా చాలా వచ్చాయి. లైక్ .NET మైక్రోసాఫ్ట్ వాళ్ళది, జావా అనేది సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడైతే జావా
ఆరకిల్ రెండు కూడా అంటే జావా వాళ్ళు సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఆరకిల్ వాళ్ళకి బైండ్ అయిపోయారనమాట. వాళ్ళకి ఆ కంపెనీని ఇచ్చేయడం జరిగింది. వీళ్ళే ఆరకిల్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ అనేది వచ్చినప్పుడే మనకి ఇంటర్నెట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ మీరు ఏవైతే చూస్తున్నారో ప్రజెంట్గా లైక్ ఫేస్బుక్ కావచ్చు, ఇంకొకటి ఏదైనా సరే వెబ్సైట్ చూడండి, దానికి బ్యాక్గ్రౌండ్లో జావా రిలేటెడ్ ప్రోగ్రామింగ్ ఎక్కువగా ఉంటుంది. సో దానికి రిలేటెడ్గా డేటాని సప్లై చేయాలి జావాకి రిలేటెడ్గా. అందుకని ఐ అనే రిలీజ్ని ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ 8i లేదంటే 9i. ఆ తర్వాత జీ అని వస్తుంది, 10G 11G ఇట్లాంటివి. జీ అనే ఇవేంటంటే గ్రిడ్ టెక్నాలజీస్. ఈ గ్రిడ్ టెక్నాలజీస్ ఏంటంటే ఇంటర్నేషనల్ వైడ్గా మల్టీనేషనల్ కంపెనీస్ చాలా ఉంటాయి. వాటిల్లో చాలా సర్వర్స్ యూజ్ చేస్తుంటారు. ఆ సర్వర్స్లో ఉండే డిఫరెంట్ డేటాస్ని అంతా కూడా ఒక గ్రిడ్ లాగా చేసి మేనేజ్ చేయడమే గ్రిడ్ టెక్నాలజీ. మరి ఇట్లా కూడా కాదు, మనకి ఇంకా కూడా వాల్యూమ్ పెరిగిపోతూ ఉంది, అంటే డేటాబేస్ యొక్క వాల్యూమ్ పెరిగిపోతూ ఉంది. అట్లాంటప్పుడు మనం యూజ్ చేయాల్సింది క్లౌడ్ టెక్నాలజీ. దట్స్ వాట్ 12C కావచ్చు, 18C కావచ్చు, 19C కావచ్చు, ఇంకేదైనా 21C కావచ్చు, ఏదైనా సరే మనకి క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ. అంటే క్లౌడ్లో మనం ఏదైనా సరే అంటే లైక్ ఇంటర్నెట్ని వాడి అండ్ ఆఫ్ కోర్స్ మనం యూజ్ చేసే సిస్టమ్స్ స్టాండ్ అలోన్ సిస్టమ్స్. ఇదే ఇక్కడ మనం వాడే ఈ కమాండ్స్ని ఎవ్రీథింగ్ క్లౌడ్లో కూడా అప్లై చేయొచ్చు అనేదానికే ఇక్కడ సి అని పెట్టడం జరిగింది. అంటే దిస్ పర్టికులర్ సాఫ్ట్వేర్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ స్టాండ్ అలోన్, మనం ఇండివిజువల్గా వాడుకోవచ్చు, క్లౌడ్లో కూడా వాడుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎనీవే ఇట్లా రిలీజెస్ వస్తూనే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఆరాకిల్ రిలీజెస్ గురించి అర్థమైంది కదా బ్రీఫ్గా. ఇట్లా ఎందుకు వస్తున్నాయి, 19C అంటే ఏంటి, జీ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి. ఐ అంటే ఇంటర్నెట్, జీ అంటే గ్రిడ్, సి అంటే క్లౌడ్ అనేది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆల్రెడీ మీరు సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తున్నారండి, ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్గా ఆరాకిల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఆరాకిల్లోకి ఎంటర్ ఎలా కావాలి ఏంటి అంటే మీరు SQL ప్లస్ అంటే ఎలా ఎంటర్ కావాలి ఇవన్నీ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత చూపిస్తే బెటర్గా ఉంటుందని నేను జస్ట్ మీకు ఈ SQL అంటే ఏంటి, SQL ప్లస్ అంటే ఏంటి, PLSQL అంటే ఏంటి అనేది చూపిస్తాను. ఆ తర్వాత బేసిక్గా SQLలోకి ఎట్లా ఎంటర్ కావాలి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, ఈ డేటా టైప్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో మీరు ఆరాకిల్ని ఇన్స్టాల్ చేయగానే వచ్చేది SQL ప్లస్ అని, అంటే SQL సర్వర్తో పాటు SQL ప్లస్ వచ్చింది. మీరు గమనించాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇది చెక్ చేయండి, తర్వాత దీనికి వద్దాం ఈ లాంగ్వేజెస్ అంటే ఏంటి అనేది. ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చి SQL స్టార్ ప్లస్ అనండి. SQL స్టార్ ప్లస్ అన్నప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ అని అడుగుతుంది, సిస్ అని ఇవ్వండి. ఇది డిఫాల్ట్గా ఆల్రెడీ వాడు ఆరాకిల్ వాడు ఇచ్చేసిన యూజర్స్. మనం ఓన్గా మనం ఎట్లా క్రియేట్ చేసుకోవాలి యూజర్స్ అవన్నీ కమింగ్ క్లాస్లో, రేపటి క్లాస్లో ప్రాక్టికల్గా వెళ్ళిపోదాం. మనం బేసిక్గా సిస్ యాజ్ సిస్ స్పేస్ యాజ్ స్పేస్ సిస్ DBA అని ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత పాస్వర్డ్ ఏమీ ఇవ్వక్కర్లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ ఏమీ ఇవ్వక్కర్లేదు, ఎంటర్ ప్రెస్ చేయండి. సో దేర్ యు ఆర్, SQL ప్రాంప్ట్ వచ్చేసిందంటే ఇట్లా మీకు
ఆరాకిల్ 19C ఎంటర్ప్రైజ్ ఎడిషన్ రిలీజ్ ఇట్లా వచ్చి ఎస్క్యూఎల్ గ్రేటర్ దెన్ అని ఇట్లా వచ్చిందంటే యు ఆర్ రెడీ టు డూ ఎనీ వర్క్ ఇన్ దిస్ ఎస్క్యూఎల్ ప్లస్. ఓకే, బేసిక్గా ఎస్క్యూఎల్ ప్లస్ రెడీ అయిపోయింది. అంటే ఎస్క్యూఎల్ ప్లస్ ఏంటిది? క్లయింట్ బ్యాక్గ్రౌండ్లో సర్వర్ తోటి కనెక్ట్ అయి ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సర్వర్కి క్లయింట్కి డిఫరెన్స్. ఎస్క్యూఎల్ ప్లస్ అనేది క్లయింట్ అండి, సర్వర్ దగ్గర మొత్తం కూడా సర్వర్ దగ్గరే ఉండిద్ది. సో దానికి ఇది కనెక్ట్ అయింది కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా సర్వర్ని కనెక్ట్ చేశారు. సో క్లయింట్ కూడా వర్క్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇదనమాట. ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్పానంటే ఎస్క్యూఎల్ ప్లస్ని మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని జస్ట్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ మీకు లింక్ కూడా పంపించాను, దీన్ని టెస్టింగ్ ఎలాగో దాన్ని కూడా ఫాలో కావచ్చు. వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ విత్ ఎస్క్యూఎల్ ప్లస్. మనం క్లయింట్గా దేన్ని వాడబోతున్నాం? ఇక్కడ ఎస్క్యూఎల్ ప్లస్ కాకుండా ఎస్క్యూఎల్ డెవలపర్ని వాడబోతున్నాం. దీనికంటే విజువల్గా ఈజీగా ఉంటుంది కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎస్క్యూఎల్ ప్లస్. కాబట్టి మీకు కంప్లీట్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది అంటే ఎస్క్యూఎల్ ప్లస్ని స్టార్ట్ చేసి ఇట్లా చూడవచ్చు. ఓకే, ఇది క్లయింట్ సాఫ్ట్వేర్. ఎస్క్యూఎల్ డెవలపర్ ఆల్సో వన్ ఆఫ్ ద క్లయింట్ సాఫ్ట్వేర్. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. నెక్స్ట్ మనం ఆరాకిల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎస్క్యూఎల్ ప్లస్లో కావచ్చు, ఎస్క్యూఎల్ డెవలపర్లో కావచ్చు, మనం వాడే ప్రతి ఒక్క స్టేట్మెంట్ అంటే ఎలా ఉండిద్ది అంటే సింగిల్ లైన్లో ఉండిద్ది. ప్రోగ్రామింగ్ లాగా లెంగ్తీగా స్టెప్ బై స్టెప్ కోడింగ్ అంతా ఏమీ ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లో PLSQLలో మాత్రం లిటిల్ బిట్ ప్రోగ్రామింగ్ అనేది వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇక్కడ ఆరాకిల్లో ఉండే ఈ కమాండ్స్ అన్నిటిని కూడా కమాండ్స్ లేదంటే ఈ మనం వర్క్ చేసే ఎన్విరాన్మెంట్స్ అంతా కూడా 3 సబ్ లాంగ్వేజెస్గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ SQL, దట్ ఈస్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటాం. ఆల్సో నోన్ యాజ్ సీక్వల్ అని కూడా అంటాం. సీక్వల్ సర్వర్, ఆరాకిల్ సీక్వల్ ఇట్లా పిలుస్తాం. మరి ఈ దీంట్లోనే మనకి మెయిన్గా ఈ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్, డేటాను ఎలా మెయింటైన్ చేయాలి, ఎవ్రీథింగ్ దీంట్లోనే ఉంటాయండి. ఎస్క్యూఎల్ ప్లస్ అనేది ఇన్ అడిషన్ టు ఎస్క్యూఎల్ యొక్క ఎన్విరాన్మెంట్ని కాస్త మార్చుకోవాలి ఏదైనా అనుకుంటే దీంట్లో కొన్ని కమాండ్స్ లేదంటే స్టేట్మెంట్స్ ఉంటాయి. దాన్ని ఎస్క్యూఎల్ ప్లస్ అని చెప్పేసి అంటాం. ఇన్ అడిషన్ టు ఎస్క్యూఎల్ ప్లస్ అంటే మనం ఇంతకుముందు క్లయింట్ సాఫ్ట్వేర్ని ఎస్క్యూఎల్ ప్లస్ అని స్టార్ట్ చేసాం కూడా, దానికి ఏం సంబంధం లేదు. ఈ 3 కూడా అక్కడే వర్క్ చేస్తాం. జస్ట్ దాని నేమ్ ఎస్క్యూఎల్ ప్లస్ అని ఇచ్చారు అంతే. అంతేగాని దాంట్లో ఇదే వర్క్ చేయాలని ఏం లేదు. మెయిన్ మనకి ఎస్క్యూఎల్, దానికి సపోర్టింగ్గా ఉండేది ఎస్క్యూఎల్ ప్లస్, దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ దానికి సపోర్టింగ్గా ఉంటాయి. లాస్ట్లో మనం వాడే ఇంకొక లాంగ్వేజ్ PLSQL, ప్రొసీజరల్ లాంగ్వేజ్ సీక్వల్ అంటాం. ఇక్కడ జనరల్గా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని వాడతారు. నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దట్ ఈస్ నోన్ యాజ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ సీక్వల్ అని మనం చెప్పాలి. బట్ ఇక్కడ రాసేది మాత్రం ప్రోగ్రామ్సే. బట్ PLSQL, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ PLSQL అంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్ సీక్వల్ అని మనం చెప్పుకోవాలి. ఓకే, ఎనీవే మనకి ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ మనం తీసుకున్నప్పుడు ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో ప్రతి కమాండ్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఏదైనా సరే, అఫ్కోర్స్ నేను ఇక్కడ ఎస్క్యూఎల్ డెవలపర్ని స్టార్ట్ చేస్తానండి. మీరు ఆల్రెడీ చెప్పున్నాను, ఎస్క్యూఎల్ డెవలపర్ అని డౌన్లోడ్ చేస్తే ఇక డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఏమి ఇన్స్టాల్ చేయక్కర్లేదు. దాంట్లో ఒక ఫైల్ ఉంటుంది ఎస్క్యూఎల్ డెవలపర్ అని, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎస్క్యూఎల్ డెవలపర్లోకి వెళ్ళిపోవచ్చు. అది దేనికి కనెక్ట్ అవుతుంది? ఎస్క్యూఎల్ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. సర్వర్ మనకు అసలు కనిపించదు, బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మనం చూసేది మాత్రం
ఎయిదర్ ఎస్క్యూఎల్ ప్లస్ ఆర్ ఎస్క్యూఎల్ డెవలపర్. మరి ఇక్కడ మనకి ఈ ఎన్విరాన్మెంట్ అనేది విజువల్గా ఉంటుంది, మనకి కంఫర్ట్గా ఉంటుంది. ప్రతి స్టేట్మెంట్ కూడా మనం అక్కడ టైప్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టైప్ చేసే ఏ కమాండ్ అయినా సరే ఎస్క్యూఎల్ డెవలపర్లో కావచ్చు, ఎస్క్యూఎల్ ప్లస్లో కావచ్చు, ప్రతి ఒక్క కమాండ్ కూడా మీకు కేస్ సెన్సిటివ్ ఉండదు. అంటే స్మాల్ లెటర్లో టైప్ చేయొచ్చు, క్యాపిటల్ లెటర్లో టైప్ చేయొచ్చు. లైక్ మళ్ళీ ఇక్కడికి వెళ్దాం, ఎస్క్యూఎల్ ప్లస్లోకే వెళ్తున్నాను. అగైన్ ఐఎమ్ స్టార్టింగ్ ఎస్క్యూఎల్ ప్లస్. సో సిస్ యాజ్ సిస్ డిబిఏ అంటాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఒక సిఎల్ఎస్ అంటాను. ఈ కమాండ్స్ అన్నీ మళ్ళీ వస్తాయి. ఇక్కడ సిఎల్ఎస్ అంటే క్లియర్ ది స్క్రీన్, సారీ నాట్ సిఎల్ఎస్, సిఎల్ స్పేస్ ఎస్సిఆర్, క్లియర్ స్క్రీన్. బట్ మనం ఇక్కడ ఎస్క్యూఎల్ ప్లస్ని వాడాం. బట్ ఇక్కడ క్రియేట్ ఇట్లా స్మాల్ లెటర్లో టైప్ చేసిన, క్యాపిటల్ లెటర్లో టైప్ చేసిన ఒకటే, కమాండ్స్ మాత్రం. సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ టేబుల్, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఈ కమాండ్స్ అన్నీ మళ్ళీ వస్తాయి, ఏం కంగారు పడద్దు. క్రియేట్ టేబుల్, సపోజ్ స్టూడెంట్ అని ఒకటి ఇస్తున్నాను, స్టూడెంట్. మరి స్టూడెంట్లో ఎస్ఎన్ఓ అని ఉంటుంది. మరి ఎస్ఎన్ఓ అనేది ఏంటి అనేది ఇట్లా ఏ డేటా టైపు ఏంటి ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ వెళ్తాం. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ వెళ్తాం. ఇవన్నీ స్మాల్ లెటర్లో ఇచ్చినా, క్యాపిటల్ లెటర్లో ఇచ్చినా ఒకటే. బట్ వీటిల్లో స్టోర్ చేసే డేటా మాత్రం మనకి కేస్ సెన్సిటివ్నెస్ ఉంటుంది. అంటే స్టూడెంట్ నేము రాజు అని క్యాపిటల్లో ఇచ్చారనుకోండి, స్టోర్ చేసేటప్పుడు డేటా, ఈ రాజు వేరు, స్మాల్ లెటర్లో ఇచ్చే రాజు వేరు. దీనికి వేరియేషన్ ఉంటుంది. మొత్తానికి ఇద్దరు కూడా రాజులే, బట్ ఇది క్యాపిటల్ లెటర్లో ఉంది, ఇది స్మాల్ లెటర్లో ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇట్లా కేస్ సెన్సిటివ్నెస్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది, ఎయిదర్ ఇన్ ఎస్క్యూఎల్ ప్లస్ ఆర్ ఎస్క్యూఎల్ డెవలపర్. ఎందుకంటే ఈ రెండు కూడా ఎస్క్యూఎల్ సర్వర్కి సంబంధించిన నామ్స్నే ఫాలో అవుతాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అదే ఇక్కడ మనకి పాయింట్స్ చెప్పడం జరిగింది. లైక్ అండ్ లాస్ట్లో ప్రతి దానికి కూడా ఇంచుమించు సెమీకోలన్ అనేది ఉంటుంది. లాస్ట్లో ప్రతి స్టేట్మెంట్కి చివర సెమీకోలన్ అనేది ఇస్తాను. లైక్ ఇప్పుడు చూడండి, అక్కడ చేసిన స్టేట్మెంటే ఇక్కడ కూడా ఇస్తాను. ఇక్కడ టేబుల్స్ ఏమున్నాయో చూడొచ్చు. ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడద్దు. ఆ కాంటెక్స్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవంతా ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ ఉన్నాయి, ఎగ్జాము స్టూడెంట్ ఉంది. నేను అట్లా కాకుండా ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నానండి. క్రియేట్ టేబుల్ ఈఎంపీ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో లైక్ ఎంప్లాయీ నెంబర్ అండ్ నంబర్ ఆఫ్ సంథింగ్ 3 అండ్ ఎంప్లాయీ నేమ్ అండ్ దీనికి varchar 2 ఆఫ్ అంటే డేటా టైప్స్ అనమాట, అవి కూడా మనకి ఇప్పుడు వస్తాయి ఇట్లా. అండ్ జాబ్ ఏంటి వీడికి, varchar 2 ఆఫ్ సంథింగ్ 15 అండ్ సాలరీ నంబర్ ఆఫ్ 8,2 ఇట్లా ఇచ్చాను. ఓకే, దీన్ని ఇక్కడ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఒక టేబుల్ క్రియేట్ అయింది. టేబుల్ ఎక్కడ క్రియేట్ అయింది, ఇక్కడ క్రియేట్ అయింది. లాస్ట్లో ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే సెమీకోలన్ పెట్టినా పెట్టకపోయినా వస్తే లాస్ట్లో సెమీకోలన్ పెట్టాలి అనేది ఒక రూల్. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం క్రియేట్ చేసిన ఈఎంపీ టేబుల్ క్రియేట్ అయింది. దాంట్లో ఈ ఫీల్డ్స్ ఉన్నాయి, దాంట్లో మనం డేటా ఎంటర్ చేస్తాం. ఆ ఎంటర్ చేసే డేటా స్మాల్ లెటర్లో ఉంటే వేరుగా తీసుకుంటుంది, క్యాపిటల్ లెటర్లో వేరుగా తీసుకుంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
మనకి ఆరాకిల్లో 3 లాంగ్వేజెస్గా కమాండ్స్ని డివైడ్ చేస్తాం. ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ ప్లస్ పిఎల్ఎస్క్యూఎల్. పిఎల్ఎస్క్యూఎల్ లాస్ట్లో వచ్చేది మనం మెయిన్గా ఫస్ట్ యూజ్ చేసేది మొత్తం కూడా ఎస్క్యూఎల్ఏ. మరి ఈ ఎస్క్యూఎల్లో మనకి మళ్ళీ అక్కడ ఉండే కమాండ్స్ని మొత్తాన్ని కూడా మనం డిఫరెంట్ సబ్ లాంగ్వేజెస్గా మళ్ళీ డివైడ్ చేయడం జరుగుతుంది. వాటినే ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజెస్ అంటారు. అంటే లాంగ్వేజెస్ అంటే అక్కడ ఏమో సపరేట్ లాంగ్వేజ్లో ఏముందో ఒక్క దగ్గరే మనం వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉండే సపోజ్ ఇక్కడ ఉండే కొన్ని కమాండ్స్ ఉన్నాయి. క్రియేట్, ఆల్టరు, రీనేము, ట్రంకేట్, డ్రాప్, ఇట్లా కొన్ని కమాండ్స్ ఉన్నాయి. వీటిలన్నింటినీ ఒక్కచోటే వర్క్ చేస్తాం. బట్ వాటి యొక్క బిహేవియర్ని బట్టి మనం వాటిని సబ్ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందండి. అందుకనే ఆ సబ్ కేటగిరీస్నే మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే స్ప్లిట్ చేశారు. మనం కార్డ్ రూల్స్ చెప్పుకున్నాం కదా, కార్డ్ రూల్స్ ప్రకారం ఇట్లా డివైడ్ చేశారనమాట. ఎస్క్యూఎల్ని దాంట్లో ఉండే కమాండ్స్ని బట్టి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ డిడిఎల్ అండ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అండ్ డిక్యూఎల్ డేటా క్వరీ లాంగ్వేజ్ లేదంటే డిఆర్ఎల్ డేటా రిట్రైవ్ లాంగ్వేజ్ అండ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ లేదంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఇలా ఉంటాయి. మీకు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే కాకుండా ఇక్కడ కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నోట్ ప్యాడ్లో కూడా ఇచ్చున్నానండి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇవన్నీ సెండ్ చేశాను అనుకుంటాను. అండ్ మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి వస్తాం. ఓకే, ఇక్కడికి వెళ్ళినప్పుడు మీకు కన్ఫ్యూషన్ అనేది పోతుంది. ఇప్పుడు బేసిక్స్లో ఉన్నారు కాబట్టి ఓహో ఇట్లా ఇది చెప్పారు, దీనికోసం ఇది చెప్పారు కదా అనేది అర్థమవుతుంది. మనం ప్రాక్టికల్గా వెళ్తాం కాబట్టి తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ అయితే మీకు ఈ కమాండ్స్ మనం ఏదైతే యూజ్ చేయబోతున్నామో ఎస్క్యూఎల్లో ఫస్ట్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో యూజ్ చేసే కమాండ్స్ని మనం ఇట్లా మెయిన్గా 5 పార్ట్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ ఎగ్జాంపుల్లో ఒక ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసాం. దీంట్లో ఏమైనా డేటా ఉందండి? డేటా లేదు కదా. సో దాని యొక్క డెఫినేషన్ని క్రియేట్ చేసాం. దాంట్లో ఎంప్లాయీ టేబుల్లో ఏముండాలి? ఎంప్లాయీ నెంబర్ ఉండాలి, ఎంప్లాయీ నేమ్ ఉండాలి, జాబ్ ఉండాలి, శాలరీ ఉండాలి. దట్స్ వాట్ డేటా డెఫినేషన్. దేని ద్వారా చేసాం మనం? క్రియేట్ అనే కమాండ్ ద్వారా చేసాం. మరి ఈ డెఫినేషన్లో నేను జస్ట్ ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, జాబు, శాలరీ అని మాత్రమే ఇచ్చాను. అలా కాకుండా వాడి అడ్రస్సు, వాడి పిన్ కోడ్, సమ్ అదర్ డీటెయిల్స్ ఇంకా ఫీల్డ్స్ కూడా యాడ్ చేయాలి. దట్స్ వాట్ ఆల్టర్. ఆల్టర్ అనే కమాండ్ టు ఆల్టర్ ది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్. ఫస్ట్ టేబుల్ని మనం బేస్గా తీసుకుందాం. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్ అంటే అస్సలు వద్దండి ఎంప్లాయీ టేబుల్ మనకు వద్దు, యూ కెన్ డ్రాప్ ఇట్. సింప్లీ డ్రాప్ అనే కమాండ్ ఉంటుంది. డ్రాప్ టేబుల్, నేమ్ ఆఫ్ ద టేబుల్ ఏంటి? ఎంప్లాయీ. ఈఎంపీ అని ఇచ్చేసి డ్రాప్ అయిపోయింది. మీరు పేరు మార్చాలి. ఈఎంపీకి ఎంప్లాయీ లేదంటే ఎంప్లాయీస్ అని పేరు మార్చాలి. అలాంటప్పుడు రీనేమ్. దాంట్లో అస్సలు డేటా ఏమి మీరు స్టోర్ చేసినా కానీ దాంట్లో డేటా వద్దు, ఫీల్డ్స్ మాత్రం ఉండాలి. ఇట్లా మరి ఫ్రెష్గా కొంత డేటాని వేరే డేటాని ఇవ్వాలి. అట్లాంటప్పుడు ట్రంకేట్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. మరి ఇక్కడ ఏమండి మాకు ఈ 4 కమాండ్స్ లేదంటే 5 కమాండ్స్ మనం మెయిన్గా ఈ 3 ఉంటాయి. క్రియేట్, ఆల్టర్, డ్రాప్. ఈ 3 కమాండ్స్ నేర్చుకునేస్తే మాకు డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ వచ్చేసినట్లే కదా అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నేనేం చెప్పాను? ఓన్లీ ఇక్కడ టేబుల్ మాత్రమే చూపించాను.
టేబుల్ కాకుండా డేటాబేస్లో మీకు వ్యూస్ అనేటివి ఉంటాయి, సినానిమ్స్ ఉంటాయి, సీక్వెన్సెస్ ఉంటాయి, ఇండెక్సెస్ ఉంటాయి, క్లస్టర్స్, ట్రిగర్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి. కంగారు పడద్దు ఇన్ని ఉన్నాయి ఏంటనేది. మీరు స్టార్టింగ్ అసలు మూవ్ అయితే ఒక 1 వీక్ లోపల అవగాహన వస్తుంది. ఫస్ట్ అసలు టేబుల్స్ ఎలా మనం మూవ్ అవుతున్నాం ఏంటి అంటే 1 బై 1 మనం చూసుకుంటాం. క్రియేట్ టేబుల్ అనేది ఒక కమాండ్, అట్లనే క్రియేట్ వ్యూ అనేది ఇంకొక కమాండ్. అంటే క్రియేట్ ఈజ్ నాట్ ఏ సింగిల్ కమాండ్ ఆర్ సింగిల్ స్టేట్మెంట్. ప్రతి ఆబ్జెక్ట్స్ కూడా ఇక్కడ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటాం వీటిలన్నింటిని కూడా. సో ఇక్కడే మీరు చూడొచ్చు, టేబుల్ ఈజ్ ద టాప్ లెవెల్ ఆబ్జెక్ట్. దానికి వ్యూస్, ఇండెక్సెస్, ప్యాకేజెస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఇట్లా చాలా ఉంటాయి. వీటిలన్నిటిని క్రియేట్ చేయాలంటే వాడేది క్రియేట్ కమాండే, బట్ పేరు మాత్రం మారుతుంది. క్రియేట్ టేబుల్, క్రియేట్ వ్యూ, అట్లా నేమ్ చేంజ్ అయ్యింది. అంటే సో మెనీ క్రియేట్ కమాండ్స్ విల్ బి దేర్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ వేటిల్ని మార్పు చేయాలన్నా సరే, టేబుల్ని మార్పు చేసినట్లే వ్యూని కానీ, సినానిమ్ కానీ, సీక్వెన్స్ని కానీ మార్పు చేయాలి అంటే వాటి యొక్క స్ట్రక్చర్ని, అప్పుడు ఆల్టర్ అనేది వాడతామండి. సో ఆల్టర్ టేబుల్, ఆల్టర్ వ్యూ అన్నిటికీ కూడా ఆల్టర్ ఉండేది. అట్లనే డ్రాప్ కూడా వద్దు అనుకునేస్తే వాటిని తీసేసేయాలి. అట్లాంటప్పుడు డ్రాప్ అనేది మనకి యూజ్ అవుతుందండి. ఈ అన్ని ఆబ్జెక్ట్స్కి కూడా మనం డ్రాప్ ఈ మూడింటిని అప్లై చేస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ రీనేమ్ కూడా మనం మెయిన్గా ఈ ఆబ్జెక్ట్స్ని రీనేమ్ చేసేదానికి కొంతవరకు వాడవచ్చు. ట్రంకేట్ అనేది ఓన్లీ టేబుల్కి మాత్రమే, టేబుల్లో ఉండే డేటా. ఎందుకంటే టేబుల్ ఈజ్ ద బేస్ ఆబ్జెక్ట్, అంటే మెయిన్ ఆబ్జెక్ట్ ఇదే. టేబుల్కి సపోర్టింగ్గానే ఇవన్నీ కూడా మీరు చేయాల్సి వస్తుంది. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్లో పర్ఫెక్ట్గా డేటాని టేబుల్లో మెయింటైన్ చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, వాటికి సంబంధించిన ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటే ఇవన్నీ సపోర్టింగ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఒకదానికి లింక్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ నెక్స్ట్ వన్. డిడిఎల్ అయిపోయింది అనుకుందాం. తర్వాత డిఎంఎల్. మనం ఓవరాల్గా ఎట్లా ఉంటుంది అని చెప్పుకునేదానికి ఇది చూస్తున్నాం. మనం 1 బై 1 కమాండ్ ఎట్లా అప్లై చేయాలి ఎవ్రీథింగ్ మనం వస్తాం కమింగ్ క్లాస్ నుంచి. సో డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ రెండోది. ఎస్క్యూఎల్లో ఉండే సబ్ లాంగ్వేజెస్లో మీకు డిఎంఎల్ అనేది మీకు సెకండ్ సబ్ లాంగ్వేజ్, దట్ ఈస్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇక్కడ ఏం చేస్తాము, ట్రాన్సాక్షన్స్ చేస్తాం. స్టోరింగ్ ద డేటా, అప్డేటింగ్ ద డేటా, డిలీటింగ్ ద డేటా, ఈ మూడింటిని కలిపే మనం మెర్జింగ్ అంటాం. మెయిన్గా మనం చేసేది ఇన్సర్టింగ్, అప్డేటింగ్, డిలీటింగ్. అంటే నేను జస్ట్ ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్ని క్రియేట్ చేశాను, దాంట్లో ఏమి డేటా లేదండి. మీరు డేటా అని క్లిక్ చేసి ఇక్కడ చూస్తే డేటా ఏమి ఉండదు. డేటా ఎట్లా స్టోర్ చేస్తారు, ఇన్సర్ట్, లైక్ ఇన్సర్ట్ ఇంటూ ఎంపీ వాల్యూస్ అని ఇచ్చి ఎంప్లాయ్ నెంబర్ 100, కమా గీత, కమా జాబ్ క్లర్క్, కమా సాలరీ సంథింగ్ 20,000 దట్స్ ఇట్. 1 రో ఇన్సర్ట్. ఇప్పుడు డేటా ఉండిద్ది దీంట్లో. ఇట్లా మనం డేటాని ఇన్సర్ట్ చేయడం. గీతాకి శాలరీ మళ్ళీ పెరిగిందండి, 2000 కాస్త పెంచారు, 3000 అయింది. అట్లాంటప్పుడు అప్డేట్. గీత కంపెనీ నుంచి వెళ్ళిపోయిందండి, అప్పుడు డిలీట్ ద రికార్డ్. ఇట్లాంటివి మనకి డిఎంఎల్లో ఉంటాయండి. ఓకే, ఈ 3 కమాండ్స్ని కలిపేదే మెర్జ్ అనే కమాండ్. ఓకే, తర్వాత మనం ఇట్లా డేటాని మొత్తం ఇట్లా ఇన్సర్ట్ చేస్తూ ఉన్నాం. థౌజండ్స్ ఆఫ్, హండ్రెడ్స్ ఆఫ్, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఇట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం.
వాటిని చూసుకోవాలి అసలు మనం. వాటిని చూడాలి అంటే దట్స్ వాట్ ఇక్కడ మనకి దీంట్లో పెద్ద టేబుల్స్ ఏమి పెద్ద లేవు కాబట్టి జస్ట్ యూ కెన్ వ్యూ ద డేటా యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్. మీకు ఎప్పుడైతే గూగుల్లో సెర్చ్ అనగానే మనకి ఎట్లా వస్తుందంటే జస్ట్ యూజింగ్ ది స్టేట్మెంట్. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. స్టూడెంట్లో నుంచి మనకి డేటా మొత్తం వచ్చింది. ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో వస్తుంది గూగుల్లో కానీ. బట్ ఇక్కడ టెక్స్ట్ బేస్డ్ చూస్తున్నాం మనకి. ఇంకా అక్కడ ఈ డేటాని తీసుకెళ్ళే మనకి జావా లైక్ ప్రోగ్రామింగ్లో లేదంటే ఇంకో దాంట్లో వాస్తారు, యూజ్ చేస్తారు కాబట్టి, అప్లికేషన్ డెవలప్ చేస్తారు కాబట్టి అక్కడ ఆ విధంగా మనకి విజువలైజేషన్ కనిపించింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే మీరు స్టోర్ చేయడమే కాదు, ఏ డేటాని మీరు తీసుకోవాలనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ డోంట్ వాంట్ all student details, just where like fee greater than 10,000 కంటే ఎక్కువ ఎవరికి ఉందో వాళ్ళ డీటెయిల్సే కావాలి. చూడండి, అంత డీటెయిల్స్ రాలేదు, ఓన్లీ 3 రికార్డ్సే వచ్చాయి 10,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ డీటెయిల్స్. దిస్ ఈజ్ వాట్ మనం ఏమంటాం, దీన్ని TQL అంటాం. దీంట్లో చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇవే మీరు నేర్చుకోబోయేదంతా స్టెప్ బై స్టెప్ వీటి గురించే 1 by 1 నేర్చుకుంటారు. అండ్ TCL, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటండి, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, వీటినే ట్రాన్సాక్షన్స్ అంటాం. మరి డైలీ మీరు మీ కంపెనీలో కూర్చొని కొత్త డేటా ఇన్సర్ట్ చేస్తారు, అప్డేట్ చేస్తారు, డిలీట్ చేస్తారు యూజింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేబుల్స్. ఇక్కడ శాంపిల్ టేబుల్స్ ఇవే కాకుండా చాలా టేబుల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా ఆరాకిల్ అయితే టెంపరవరీగా చాలా ట్రాన్సాక్షన్స్ ర్యామ్లో ఉంటాయి. ర్యామ్ అనేది ఏంటంటే టెంపరవరీ మెమొరీ, దాంట్లో పర్మనెంట్గా ఉండదు. ర్యామ్ మీకు ఈవెన్ మొబైల్లో చూసినా కానీ ర్యామ్ వేరు, స్టోరేజ్ వేరు. అంటే చిప్ మీరు ఏదైతే వాడుతున్నారో మెమొరీ కార్డు, దాంట్లో స్టోరేజ్ పర్మనెంట్గా ఉంటుంది, ర్యామ్లో పర్మనెంట్గా ఉండదు. బట్ ర్యామ్ లేకపోతే ఏది పనిచేయదు. మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఓపెన్ అయ్యేది ర్యామ్లోకి, అంటే దట్ ఈస్ బఫర్. వర్క్ చేసేదంతా దాంట్లో, ఫైనల్గా మీరు సేవ్ చేస్తే వెళ్ళేది ఎక్కడికి, మీ యొక్క మెమొరీ కార్డులోకి. ఇక్కడ సిస్టంలో అయితే మనకి పీసీలో ల్యాప్లో అయితే మనకి హార్డ్ డిస్క్లోకి వెళ్తుంది. సో మరి ఈ టెంపరవరీగా మీరు చేస్తున్న ఇన్సర్షన్స్, అప్డేషన్స్, డిలీషన్స్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేదే ఇక్కడ కమిట్ టు, రోల్ బ్యాక్, సేవ్. కమిట్ అంటే ర్యామ్లో ఉన్నదాన్ని పర్మనెంట్గా డిస్క్లోకి పంపించేయడం. అంటే మీరు చేసిన ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ ఏదైనా కానీ. రోల్ బ్యాక్ అంటే పొరపాటున ఏదైనా ఇన్సర్ట్ చేశారా, అప్డేట్ చేశారా, డిలీట్ చేశారా అనేది కావచ్చు, ఏదైనా కావచ్చు. రోల్ బ్యాక్ అంటే క్యాన్సిలింగ్ ద ట్రాన్సాక్షన్స్, వెనక్కి తెచ్చుకోవడం, క్యాన్సిల్ చేయడం, అన్డూ చేయడం. సేవ్ పాయింట్ అంటే ఏంటంటే జస్ట్ పాయింట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడం. పాయింట్స్ అంటే మీరు రోల్ బ్యాక్ అన్నారండి, ఇప్పుడు దాకా మీరు కొన్ని ఇన్సర్షన్స్, కొన్ని అప్డేషన్స్, కొన్ని డిలీషన్స్ చాలా చేసేసారు. ఓ 200 చేసేసారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చున్నారు. రోల్ బ్యాక్ అంటే ఏమైంది, మీరు చేసిందంతా మొత్తం పోయింది, క్యాన్సిల్ అయిపోయింది. అలా కాకుండా మీరు ఎవ్రీ 1 అవర్కో లేదంటే 2 అవర్స్కో లేదంటే కొన్ని ఇన్సర్షన్స్కి, కొన్ని అప్డేషన్స్కి, కొన్ని డిలీషన్స్కి ఒక పాయింట్ పెట్టుకోండి. సేవ్ పాయింట్ ఏ, సేవ్ పాయింట్ బి, ఏదో ఒక పేరు పెట్టుకొని సేవ్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఏ పాయింట్ వరకు క్యాన్సిల్ చేసుకోవాలో ఆ పాయింట్ వరకే క్యాన్సిల్ చేసుకోవచ్చు. దట్ ఇస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ సేవ్ పాయింట్. అదనమాట. ఇట్లా ఈ కమెంట్స్ ఉంటాయి. తర్వాత మనకి డేటా కంట్రోల్ లాంగ్వేజ్, డేటాని కంట్రోల్ చేయడం.
దిస్ ఇస్ వాట్ నేను లాస్ట్ క్లాస్లో కూడా మీకు చెప్పాను. లైక్ మనకి అథెంటికేషన్, ఆథరైజేషన్. అథెంటికేషన్ అంటే మీకు ఆ పర్టికులర్ దాంట్లోకి, ఆ సిస్టంలోకి వెళ్ళేదానికి పర్మిషన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇట్లా ఉంటుంది. వెళ్ళిన తర్వాత వాడు దాంట్లో ఏం చేయగలుగుతాడు? ఎంప్లాయీ టేబుల్లో నేను ఇక్కడ లైక్ ఈ ఎంప్లాయీ డేటాని డిలీట్ చేసే పర్మిషన్ నాకు ఉందనుకోండి, నేను లేదంటే ఈ స్టూడెంట్స్ డేటాని డిలీట్ చేసే పర్మిషన్ ఉందనుకోండి, నేను డైరెక్ట్గా డిలీట్ చేయగలుగుతాను. పర్మిషన్ లేకపోతే నేను డిలీట్ చేయలేను, అప్డేట్ చేయలేను, లేదంటే ఈవెన్ ఇన్సర్ట్ కూడా చేయలేను. మరి ఎవరు ఇస్తారు పర్మిషన్స్? అడ్మినిస్ట్రేటర్ అనేది గ్రాంట్ అనే కమాండ్ ద్వారా ఇస్తాడు. ఎవరికి, దేని మీద? స్టూడెంట్ అనే టేబుల్ మీద, ఎంప్లాయీ అనే టేబుల్ మీద, లేదంటే కస్టమర్ అనే టేబుల్ మీద ఏ పర్మిషన్లు ఇవ్వాలి అనేది కూడా ఉంటుంది. ఓన్లీ హీ కెన్ వ్యూ ద డేటా, అంటే ఓన్లీ అతను సెలెక్ట్ చేసుకోగలడా, చూడగలడా, డిలీట్ చేయగలడా, లేకపోతే అప్డేట్ చేయగలడా? దట్స్ వాట్ గ్రాంటింగ్ ద పర్మిషన్స్ ఆఫ్ ది పర్టికులర్ ఆబ్జెక్ట్, దట్స్ మేబీ వ్యూ ఆర్ ఎనీథింగ్. వీటి మీద పర్మిషన్స్ని వేరే యూజర్కి, క్లర్క్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, వాటిని గ్రాంట్ చేయడం. రీవోక్ అంటే ఇచ్చిన పర్మిషన్ని వెనక్కి తీసేసుకోవడం. పర్మిషన్లు ఇచ్చాము, ఇవాళ సంథింగ్ ఒక సుపీరియర్ ఆఫీసర్ లేడు, ఆ వర్క్ వేరే అతను చేయాల్సి వచ్చింది, మరి ఇమీడియట్గా చేయాలి అంటే టెంపరీగా జాగ్రత్త చేసుకోయాలని కొన్ని పర్మిషన్స్ కొన్ని టేబుల్స్ మీద, కొంత డేటా మీద ఇచ్చాం. ఓకే, అతను రేపు వచ్చేస్తాడు, లేదంటే ఈవినింగ్ లోపల మనం చెక్ చేసుకొని అతను కరెక్ట్గా వర్క్ చేశాడా లేదో చూసుకొనేసి ఓకే, ఇచ్చిన పర్మిషన్ని సాయంత్రం వెనక్కి తీసేసుకుంటాం. ఈ కాంట్ ఏబుల్ టు వ్యూ ద సేమ్ డేటా నెక్స్ట్ డే, ఈ కాంట్ ఏబుల్ టు డూ ద సేమ్ వర్క్ నెక్స్ట్ డే. ఇవి ఈ కమాండ్స్. ఇవి బేసిక్గా మనకి ఎస్క్యూఎల్లో ఉండే సబ్ లాంగ్వేజెస్ అంటాం. డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్, టీసీఎల్, డిసిఎల్ ఇట్లా పెడతాం. ఓకే, సో ఫస్ట్ మన ఎస్క్యూఎల్లోకి వెళ్ళగానే మనం క్రియేట్ టేబుల్ నుంచి చూస్తాం. ఆ తర్వాత క్రియేట్ టేబుల్ చేసేటప్పుడు మనకి వాటిల్లో వాడే డేటా టైప్స్ ఏంటి ఇవన్నీ చూస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఎట్లా మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎట్లా ఎస్క్యూఎల్ ప్లస్లోకి ఎంటర్ కావాలి, తర్వాత అక్కడ మీ ఓన్ యూజర్ని లైక్ యువర్ నేమ్, మీ సొంతంగా మీ పేరుతోటి మీరు ఏ పర్మిషన్లతోటి యూజర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లోకి మీరు ఎలా యాక్సెస్ కాగలగాలి. ఇక్కడ నేను చూడండి నంబర్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ చేస్తున్నాను. అదేవిధంగా మీ ఓన్గా మీరు యూజర్స్ క్రియేట్ చేసుకొని మీ ఓన్ టేబుల్స్ని ఏ విధంగా మీరు మేనేజ్ చేయాలి, మీ ఓన్ డేటాని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ పర్మిషన్స్ అడ్మినిస్ట్రేటర్ ఇస్తే మీరు అట్లా అక్కడ చేయగలరు అనేది చూస్తూ, ప్లస్ డైరెక్ట్గా మనం 1 by 1 స్టేట్మెంట్స్, ఫస్ట్ బేసిక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కొన్ని ఈ డిడిఎల్, డిఎంఎల్లో ఉండే స్టేట్మెంట్స్ కొన్ని చూస్తాం. బేస్డ్ ఆన్ క్రియేట్ టేబుల్, మెయిన్ ఆబ్జెక్ట్ టేబుల్ కాబట్టి టేబుల్ బేస్ మీద మనం చూస్తాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ అన్ని ఆబ్జెక్ట్స్ని ఎలా వాడాలి ఏంటి అనేది మనం చూసుకుంటూ వెళ్దాం. ఓకే.